డెవలప్మెంట్ లో, డిజైనింగ్ లో, హోస్టింగ్ లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్. అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక నాలెడ్జ్ ని పెంచుకొని అంతా బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. 2019 నుంచి ఈ ఒక ఐబొమ్మ వెబ్సైట్ ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా, స్విట్జర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది, నెదర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది. మొత్తం అనే 110 డొమైన్స్ ని ఆయన పర్చేస్ చేశారు. పోర్ట్మన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా 110 డొమైన్స్ ని పర్చేస్ చేయడం జరుగుతుంది. ఒక డొమైన్ మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది. సో ప్రతిదాని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ ప్రతిదాని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని అని ఒక పైరసీ ర్యాకెట్ ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఓటీటీ ఫిలిమ్స్ లో ఉన్నది కూడా ఆయన యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆయన అప్లోడ్ చేసేవాడు అనే ఒక వెబ్సైట్ లో. దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకుని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్ని కూడా అప్లోడ్ చేసేవాడు. అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఒక టెలిగ్రామ్ ఛానల్ ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసీ ర్యాకెట్ ని రన్ చేయడం జరిగింది. సో దాన్ని ఇది ఎవరెవరు ఉన్నారు ఆయనకి ఈ ఒక స్కీమ్ లో ఎవరెవరు హెల్ప్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఆయన పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఈ ఒక ఫిలిం చూపించడం ఒక ఎత్తు అయితే ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు. మీరందరూ కూడా తెలుసు, లాస్ట్ 2020 నుంచి ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది. అప్పుడు చాలా మంది బయట రాలేకపోయారు. చాలా మంది ఇంట్లో ఉండి ఈ ఒక మూవీస్ చూడడము, ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతో మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన ఈ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఒకటే వేదిక పైన వచ్చి అంటే ఇస్ మోస్ట్లీ అన్ అగ్రిగేటర్ ఫర్ ఆల్ ది ప్లాట్ఫామ్స్. మనం ఒకసారి ఆ ప్లాట్ఫామ్ వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ చేసేప్పుడు ఈ వెబ్సైట్ వెళ్తే ఒకటే మనం ప్లాట్ఫామ్ పైన అన్ని చూసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వాంటేజ్ తోనే స్టార్టెడ్ పాపులరైజింగ్ ఇస్ దిస్ థింగ్. మొత్తం ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్, సోషల్ మీడియాలో ఈ ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ ని బాగా ప్రమోట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఒకసారి వెబ్సైట్ ని విజిట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది, ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్. అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ అందరూ కూడా ఆకర్షించడానికి యూస్ టు ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్. అదేవిధంగా దానివల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది. సో దానికి ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదించారు, ఎక్కడెక్కడ డబ్బులు ఇది చేశారనే పని కూడా యూజ్ చేశారనే కూడా మనము లోతుగా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఫిలిం చూపిస్తాము ఒక ఎత్తు అయితే ఈ డార్క్ సైడ్ ఈస్ యూజింగ్ ఇట్ ఫర్ క్రిమినల్ సైడ్. ఇవన్నీ కూడా ఉన్న డాటాను అందరూ కూడా వాడుకోవడం అనేది చాలా అంటే పబ్లిక్ చాలా నష్టం జరిగింది. ఈ రోజు ఏదో ఒక ఫ్యూ క్రోర్స్ చేసి ఉంటారు కానీ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ హ్యాస్ బీన్ లాస్ట్ ఆఫ్ పబ్లిక్. దీనివల్ల చాలా వేల కోట్లలో నష్టం కావడం జరిగింది. చాలా మంది సైబర్ క్రైమ్స్ గురి కావడం జరిగింది. చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. చాలా మంది ఫ్యామిలీస్ లో ఇది ఒక చాలా బాధ కలిగించారు ఈ బెట్టింగ్ యాప్స్. దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో అంతా సర్వర్స్ బయట యుఎస్ఏ లో, నెదర్లాండ్స్ లో, స్విట్జర్లాండ్స్ లో పెట్టి ఫిజికల్ సర్వర్స్ ని అక్కడ పెట్టి ఆపరేట్ చేయడం జరిగింది. దానివల్ల కూడా మనకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి చాలా అంటే చాలా ఛాలెంజ్ అయింది. బట్ ఎంత ఛాలెంజ్ అయినా మనం ఈ రోజు అరెస్ట్ చేశాను. ఇంకా మనం లోతుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ర్యాకెట్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు బయటకు తీసాను. ముఖ్యంగానే వన్ విన్ అండ్ వన్ ఎక్స్ బెట్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని బాగా ప్రమోట్ చేశారు. ఈ పాపప్స్ ద్వారా, రీడైరెక్ట్ ద్వారా యూజ్ దోస్ బెట్టింగ్ యాప్స్ టు ఫర్ దిస్ పబ్లిక్ అంతా చీట్ చేయడానికి యూజ్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా పబ్లిక్ కూడా ఇన్స్టిగేట్ చేశారని ఏపీకి ఫైల్స్ ని మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి ఇన్స్టిగేట్ చేయడంతో చాలా మంది కూడా ఈ యొక్క ఏపీకే ఫైల్స్ డాటా చేసి వాళ్ళ పర్సనల్ డాటా కూడా వాళ్ళు షేర్ చేయడం జరిగింది. దానివల్ల కూడా నష్టం కావడం జరిగింది. సో పబ్లిక్ తెలియదు, ఎందుకంటే దీనివల్ల కూడా చాలా మంది డిజిటల్ అరెస్ట్ గురి కావడం జరిగింది. చాలా మంది ఓటీపీ ఫ్రాడ్స్ గురి కావడం జరిగింది. చాలా మంది బ్లాక్మెయిల్ జరిగింది. చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ కూడా బలి కావడం జరిగింది. సో పబ్లిక్ అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఏదో మనము ఫిలిం చూస్తాను అనుకోవడానికి దాని వెనుక కూడా ఒక డార్క్ ఫేస్ ఉందని చెప్పి తెలుసుకోవాలి. మనము అరెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఐబొమ్మ అండ్
మొత్తం వెబ్సైట్స్ ని మనం డౌన్ చేయడం జరిగింది, అన్ని కూడా స్టాప్ చేయడం జరిగింది. సో ఇలాంటి వెబ్సైట్స్ ని పబ్లిక్ ఎంకరేజ్ అవుతుందని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఈ రోజు మనం అందరూ పెద్దవాళ్ళతో, ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దవాళ్ళతో కూడా